మనం ఈరోజు నుంచి విఐపి ఐఏఎస్ అకాడమీ నుంచి మనం చిన్న చిన్న వీడియోస్ రూపంలో మనం రోజు చదువుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ని షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నా పేరు సోమేష్. నేను ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా ఒక్కొక్క వీడియో అనేటువంటిది మనం కాంపిటేటివ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో వచ్చే టాపిక్స్ మీద రోజుకొక వీడియో షార్ట్ వీడియోస్ టైప్లో పెడతానండి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేటప్పటికి హిమాలయన్ రివర్స్ అన్నమాట. ఇవి మనకి ఎక్కడ ఉంటాయండి? నార్త్ ఇండియాలో ఇవి ఉండడం జరుగుతుంది. దీని తాలూకు ఒక చిన్న టేబుల్ మనం గమనిస్తూ చదువుదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్స్, దాని యొక్క ఆరిజిన్, దాని యొక్క లెంత్, ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్, దాని మౌత్ అండ్ డ్రైనేజ్ అంటే ఆ రివర్స్ అనేటువంటివి ఎందులో కలుస్తాయి ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ రివర్ ఏంటి అంటే ఇందస్ అంటే మన అందరికీ తెలిసిందే సింధు నది. ఇది మనకు ఆరిజిన్ ఎక్కడ అంటే మానస్ సరోవర్లో ఈ ఇందస్ అనేటువంటిది పుట్టడం జరుగుతుంది. ఇక్కడ ఏ రేంజ్ ఉందండి? కైలాష్ రేంజ్ అనేటువంటిది ఉందన్నమాట. ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడుగుతారు, ఇందస్ అనేటువంటిది ఏ లేక్ దగ్గర ఆరిజిన్ అయ్యింది అనేసి. అక్కడ మనకు ఆన్సర్ అనేటువంటిది మానస్ సరోవర్ అనేటువంటిది రావాలి. అండ్ దీని యొక్క లెంత్ వచ్చేటప్పటికి 3180 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మనం ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఈ న్యూమరికల్స్ అనేటువంటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ దీని యొక్క ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ వచ్చేటప్పటికి జెలుం, చినాబ్, రవి, బియాస్ అండ్ సట్లెజ్. ఈ రివర్ ఎందులో కలుస్తుంది అంటే అరేబియా సీలో కలుస్తుంది అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ అనమాట. వాడు ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటారు, కొంచెం ఇది మనం సేవ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ రివర్ వచ్చేటప్పటికి గంగా. సెకండ్ వన్ ఏంటండి? గంగా వచ్చేటప్పటికి ఇది అందరికీ తెలిసిందే, గంగోత్రి గ్లేషియర్ నుంచి ఇది ఆరిజిన్ అయ్యింది. దీని యొక్క లెంత్ వచ్చేటప్పటికి 2525 కిలోమీటర్స్ ఉంటుంది. దీని యొక్క ట్రిబ్యూటరీస్ వచ్చేటప్పటికి యమున, గగర్ అండ్ గండక్, కోసి, సన్ అండ్ రామ్గంగా. ఇంకా చాలా ట్రిబ్యూటరీస్ ఉంటాయండి, ఇవి మాత్రమే కాదు. బట్ మనకి మెయిన్ ఎగ్జామ్స్లో ఈ ట్రిబ్యూటరీస్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరిగింది కాబట్టి ఇవి మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ ఇది ఎందులో కలుస్తుంది అంటే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. చూడండి, ఇక్కడ హిమాలయన్ రివర్స్ అంటే పైన ఉంటాయి కదా, అరేబియా సీలో కలుస్తుంది అయితే అనుకోకండి, దయచేసి గమనించండి. అక్కడ బే ఆఫ్ బెంగాల్లో అది కలుస్తుంది. నెక్స్ట్ మూడోది వచ్చేటప్పటికి యమున. ఇది యమునోత్రి గ్లేషియర్ దగ్గర ఉంటుందండి. ఇది ఉత్తరాఖండ్ అనేటువంటి ప్లేస్లో యమునోత్రి అనేటువంటి గ్లేషియర్ ఉంటుంది. ఇది యొక్క లెంత్ 1376 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. యమునాకి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ చూస్తే చంబల్, బెట్వా, కెన్, సింధ్, హిండోన్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. చంబలు, బెట్వా, కెన్ అనేటువంటివి అందరికీ గుర్తుంటాయి. కానీ సింధ్ వచ్చేటప్పటికి ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి, సింధ్ అనగానే ఇందస్ రివర్కి ఒక ట్రిబ్యూటరీ అనేసుకుంటాం. అక్కడ కొంచెం మిస్ మ్యాచ్ అవ్వచ్చు, అక్కడే మనకి నెగిటివ్ మార్క్స్ కూడా పోవచ్చు. ఒకసారి అది గమనించుకోవాలి. ఇది గంగా దగ్గర జాయిన్ అవుతుందండి. ఎక్కడ, ఎవరికి గంగా దగ్గర జాయిన్ అయ్యేది? ప్రయాగ్రాజ్లో, అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ్రాజ్లో కలుస్తుంది. తర్వాత దీని యొక్క నాలుగో రివర్ వచ్చేటప్పటికి బ్రహ్మపుత్ర. ఇది మనకి ఈ బ్రహ్మపుత్ర అనేటువంటిది అంగ్సీ గ్లేషియర్ దగ్గర మనకి ఉద్భవిస్తుంది. ఇది మానస్ సరోవర్ దగ్గరే ఇది కూడా ఉంటుందన్నమాట. ఇందాకలే ఒక మానస్ సరోవర్ చదివాం, ఏంటది? ఇందస్. దీని యొక్క లెంత్ 2900 కిలోమీటర్లు ఉంటుంది. మరి దీని యొక్క ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు ఏమున్నాయి? దిబాంగ్, లోహిత్, సుబన్సిరి, మానస్, కమాంగ్. ఇది ఎందులో కలుస్తుంది? బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సట్లెజ్ వచ్చేటప్పటికి ఎక్కడ పుడుతుంది అంటే రాక్షస్థల్ అనేటువంటి ప్లేస్లో పుడుతుందన్నమాట. ఇది కూడా మానస్ సరోవర్ దగ్గరే ఉంది, టిబెట్ దగ్గరే ఉంది. ఇది లాస్ట్ టైం యూపీఎస్సీలో సివిల్స్లో ఈ క్వశ్చన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దీని యొక్క లెంత్ వచ్చేటప్పటికి 1450 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. దీని యొక్క ఏకైక ట్రిబ్యూటరీ వచ్చేటప్పటికి స్పిటి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జామ్లో ఏమి అడిగారంటే స్పిటి అంటే ఏంటి అని అడిగారు. అంటే ఇది రివరా, లేకా, సీయా, ఓషియనా ఇలా అడిగారనమాట ఆప్షన్స్ ఇచ్చేసి. ఇది కూడా గమనించుకోవాలి. ఇది ఇందస్లోని కలుస్తుందండి. ఎక్కడ అంటే పాకిస్తాన్ దగ్గర. తర్వాత వచ్చేటప్పటికి బియాస్. ఈ మాటలు ఎక్కడో విన్నట్టుందా? సట్లజ్, బియాస్, రవి, చేనబ్, జీలం ఇవన్నీ కూడా మనకి ఇందస్ యొక్క ట్రిబ్యూటరీస్ అన్నమాట. ఈ రవి వచ్చేటప్పటికి
బియాస్ వచ్చేటప్పటికి రోహతాంగ్ పాస్ దగ్గర పుడుతుంది హిమాచల్ ప్రదేశ్లో. దీని యొక్క లెంత్ 450 కిలోమీటర్స్. దీనికి ఉన్నటువంటి ట్రిబ్యూటరీ బిన్వా అన్నమాట. ఏంటండి బిన్వా. ఇది మనకి సట్లెజ్ దగ్గర జాయిన్ అవుతుంది. ఎక్కడ అంటే హారికే అనేటువంటి ప్లేస్లో. ఈ హారికే అనేది ఎక్కడ ఉందంటే పంజాబ్లో ఉందన్నమాట. తర్వాత రవి వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్లో కుల్లు హిల్స్ అనమాట. కుల్లు మనాలి అంటాం కదండి, అక్కడ రవి అనేటువంటిది పుట్టిందనమాట. ఈ 725 కిలోమీటర్స్ ఉంటుంది. దీని యొక్క మెయిన్ ట్రిబ్యూటరీ వచ్చేటప్పటికి బుధిల్ అనమాట. ఇది చీనబ్లో జాయిన్ అవుతుంది. రవి అనేవాడు చీనబ్కి వెళ్తున్నాడు అనమాట. ఎక్కడది పాకిస్తాన్లో ఉంటుంది. తర్వాత చీనబ్ వచ్చేటప్పటికి కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ చంద్రభాగ అనేటువంటి ప్లేసెస్లో ఇది చీనబ్ అనేటువంటిది పుట్టడం జరుగుతుంది. ఇది ఎక్కడుంది అంటే లాహోర్లో ఉందన్నమాట. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. 1200 కిలోమీటర్లు. దీని యొక్క మెయిన్ ట్రిబ్యూటరీ మరుసుధార్ అనేటువంటి ట్రిబ్యూటరీ అనమాట. ఇది ఒకసారి చూసుకోండి. మరుసుధార్ ఇది వచ్చేటప్పటికి ఇందస్ని పాకిస్తాన్లో జాయిన్ అవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత గగర్ ఇది టిబెట్ మానస్ సరోవర్లో ఉంటుంది. 1080 అంటే 1080 కిలోమీటర్స్ అనేటువంటి దీనికి ఉంటుందన్నమాట లెంత్. ఇది శారదా అనేటువంటిది ట్రిబ్యూటరీ అనమాట. ఎవరికి? గగ్గకి. ఇది గంగాని జాయిన్ అవుతుంది బీహార్లో. తర్వాత గండక్ ఇది నేపాల్ హిమాలయాస్లో పుడుతుందండి. చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం కూడా ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. ధౌలగిరి రేంజ్ అనేటువంటిది ఇండియాలో ఉందా అనేసి కూడా క్వశ్చన్స్ చాలా అడిగారు. కొంచెం అది గుర్తుపెట్టుకోవాలి. ఇది 765 కిలోమీటర్స్ ఉంది. నెక్స్ట్ ఇది కాళీ గండకి అనేటువంటి ట్రిబ్యూటరీని జాయిన్ అవుతుంది. అండ్ ఇది గంగా నదిని బీహార్లో జాయిన్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేటప్పటికి కోసి. ఇది వచ్చేటప్పటికి టిబెట్ హిమాలయాన్స్ రివర్స్ దగ్గర మనకి ఉంటుందన్నమాట. ఇదే మౌంట్ ఎవరెస్ట్ రీజియన్ అంటాం అనమాట దాన్ని. ఇక్కడ మనకి 730 కిలోమీటర్స్ అనేటువంటిది ఈ యొక్క కోసి రివర్ ఉంటుంది. ఇందులో మనకి ట్రిబ్యూటరీస్ వచ్చేటప్పటికి అరుణ్ కోసి, సన్ కోసి, తముర్ కోసి అనేటువంటిది ట్రిబ్యూటరీస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా గంగాని జాయిన్ అవుతుంది బీహార్లో. వాళ్ళు చూడండి ఈ 3 రివర్స్ ఇచ్చేస్తారు, గగ్గర్, గండక్, కోసి అనేసి. వీటిలో గంగాని బీహార్లో ఏవేవి జాయిన్ అవుతున్నాయి లేదా ఎన్ని జాయిన్ అవుతున్నాయి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఈ ట్రిబ్యూటరీస్ యొక్క హిమాలయన్ రివర్స్ యొక్క క్విక్ రివిజన్ ఇది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి ఏమున్నాయి అక్కడ. ఇందస్, గంగా, బ్రహ్మపుత్ర అనేటువంటివి మేజర్ హిమాలయన్ రివర్స్గా మనం చెప్పుకుంటాము. ఇందులో మనకి మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ ఏంటండి పెర్నినియాల్ అంటే త్రూ అవుట్ అంటే మొత్తం సంవత్సరం మొత్తం కూడా అవి ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఎండిపోవు. బికాజ్ ఆఫ్ అవి రెయిన్ ఫీడింగ్ మీద డిపెండ్ అవ్వవు, గ్లేషియర్స్ మీద డిపెండ్ అవుతాయి, రెయిన్స్ మీద డిపెండ్ అవ్వవు. అంటే వర్షాల మీద. అంటే ఫర్ సపోజ్ గోదావరి రివర్ ఉందనుకోండి, మనకి సమ్మర్ సెలవుల్లో అవి ఎండిపోవడం జరుగుతాయి. అలాగా జరగదన్నమాట. అది పెర్నియల్స్కి ఉన్నటువంటిది. ఈ రివర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మ్యాప్ పాయింటింగ్ కూడా ఇచ్చామండి. ఇవే హిమాలయన్ రివర్స్ చూడండి. ఇందస్, బ్రహ్మపుత్ర, గంగా అండ్ యమున అనేటువంటివి. ఓకేనా. ఇక్కడ లాస్ట్లో ఏదో ఉంది క్విక్ ఫ్యాక్ట్స్ అంట, ఒకసారి చూద్దాం. ఇందస్ రివర్ అనేటువంటిదిగో ఇందాక మనం చదువుకున్నాం కదా, బే ఆఫ్ బెంగాల్ అనుకుంటారు చాలామంది, ఇది అరేబియన్ సీ. గంగా వచ్చేటప్పటికి, బ్రహ్మపుత్ర వచ్చేటప్పటికి ఏంటండి బే ఆఫ్ బెంగాల్లోనే జాయిన్ అవుతాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఆల్ హిమాలయన్ రివర్స్ ఏంటండి పెర్నియల్ అంటే అది ఎండిపోదు, నిరంతరం ఫ్లో అయ్యే రివర్స్ అన్నమాట. ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి హిమాలయన్ రివర్స్ యొక్క క్విక్ రివిజన్స్ అండి. ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి సెషన్ ఇది. ఇంకా రేపు మనము హిమాలయన్స్ అయిపోయినాయి కదా, అంటే నార్త్ ఇండియా అయిపోయింది కదా, మనం ఇంకొక వీడియోలో మనం సౌత్ ఇండియాది మనం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.